కాలభైరవాష్టమి. మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు జన్మిస్తాడు కాలభైరవుడు. ఈ రోజు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో దేవర్షులందరూ కూడా బ్రహ్మదేవుని సమీపించి, స్వామి, పరమాత్మ పరబ్రహ్మ అంటుంటారు కదా, అసలు ఆయన ఎవరో తెలియజెప్పమని అడుగుతారు. అందుకు జవాబుగా శివమాయ మోహితుడైనటువంటి బ్రహ్మదేవుడు నేనే పరమాత్మను అని చెప్పి వారితో చదువుతాడు. అక్కడే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు. ఆయన కలగజేసుకుని, నీ తండ్రిని నేను ఇక్కడ ఉండగానే అలా మాట్లాడుతున్నావు ఏమిటి బ్రహ్మ? ఇది సబబు కాదు, నేనే నిజమైనటువంటి పరమాత్ముణ్ణి, యజ్ఞ నారాయణుణ్ణి అని అంటాడు శ్రీ మహావిష్ణువు. అలాగా హరిబ్రహ్మలిరువురు కూడా వాదించుకుంటూ ఉండగా వారి మధ్య నుండి ఒక జ్యోతి బయటకు వచ్చి బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయి ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఆ వెలుగులో త్రిశూల పాని అయి నీలలోహిత రుద్రుడు స్ఫుటంగా ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూడగానే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా పక్కున నవ్వుతాడు. నువ్వటోయ్, నా నొసటిలో నుండే కదా నువ్వు పుట్టింది, పుట్టగానే బోరున ఏడుస్తున్నావే, సర్లేమ్మంటూ నా గురించి తెలుసుకొని నన్ను ప్రార్థించుకో, నీకు అన్ని విధాల రక్షణ కల్పిస్తాను అంటాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు పలికినటువంటి అహంభరిత వచనాలకు రుద్రుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు. తక్షణమే భైరవాకృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టిస్తాడు. భైరవా, ఓ కాలభైరవా, కాలరాజా, ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు. చెడు పట్ల కుపితుడై ఉన్నటువంటి అతన్ని నీవు మర్దించు. నీవు అమర్ధకుడు అనేటటువంటి పేరును పొందుతావు. భక్తుల పాపాలను భక్షించి పాపభక్షుడనేటటువంటి పేరుతో వర్తిల్లుతావు. కాశీకి క్షేత్రాధిపతివై ముందుగా నిన్ను పూజించేలా నేను గొప్ప వరాన్ని ఇస్తాను. ఇదిగో ఇప్పుడే ఈ బ్రహ్మను తక్షణమే నీవు శిక్షించు అంటాడు పరమేశ్వరుడు. ఇక ఆజ్ఞాపించడమే తడవుగా ఆ కాస్త పని కానిచ్చేస్తాడు కాలభైరవుడు. తప్పు చేసినటువంటి ఆ యొక్క తలని శిక్షించాలని చెప్పి ఏ ముఖంతో అయితే పరమేశ్వరుణ్ణి అవహేళన చేశాడో ఆ 5వ ముఖాన్ని తన ఎడమ చేతి కొనవేలి గోటితో తుంచివేస్తాడు కాలభైరవుడు. దాంతో బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చేస్తుంది, అహం తొలగిపోతుంది. ఇక పద్మనాభుడితో కలిసి తను కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అపరిమితమైనటువంటి దయామూర్తి కదా పరమేశ్వరుడు, వెంటనే వారిని అనుగ్రహించేస్తాడు. హరిబ్రహ్మలను ఏమీ అనవద్దు, సత్కరించమంటూ భైరవుడికి చెబుతాడు. బ్రహ్మదేవుని 5వ తల యొక్క కపాలాన్ని చేతధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టేటటువంటి కపాల వ్రతాన్ని బోధించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు పరమేశ్వరుడు. బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరే వరకు భైరవుణ్ణి వెంబడించమని చెబుతాడు. ఇక విధిపురులను కేలబూని కాలభైరవుడు లోకాలన్నీ కూడా చెరుస్తూ ఉండగా అతని వెనకాలే వెళుతూ ఉంటుంది బ్రహ్మహత్య కన్య. ఇక మున్ముందుగా కాలభైరవుడు వైకుంఠానికి వెళ్తాడు. విష్ణు అతనికి స్వాగత సత్కారాలు చేస్తాడు. అఖండమైనటువంటి అతిథి మర్యాదలు చేస్తాడు. అంతలోనే శ్రీ మహాలక్ష్మీదేవి రత్నమని సువర్ణమయమైనటువంటి మనోరథపతి అనే పేరు కలిగినటువంటి భిక్షను తెచ్చి భైరవుని చేతిలో ఉన్నటువంటి పురిలో ఉంచుతుంది. ఇక కాలభైరవుడు ఎంతో సంతోషించి వైకుంఠం నుండి బయలుదేరి వెళ్తూ, శ్రీ మహావిష్ణు, అతిథి మర్యాదలు ఎరిగినటువంటి నీ పట్ల నేను తృప్తుడనయ్యాను, ఏం కావాలో కోరుకో, తప్పకుండా ప్రసాదిస్తాను అంటాడు. నీ పాదాల యందు నాకు ఎప్పుడూ కూడా భక్తి చెదిరిపోకుండా ఉండడమే చాలు, ఇక నాకు ఏ వరం వద్దు అంటాడు శ్రీ మహావిష్ణువు. అందుకు అనుగ్రహిస్తాడు భైరవుడు. ఇక నుండి నరులకే కాకుండా సురులకు కూడా నీవు వరతుడవవుతావంటూ దీవిస్తాడు. అలా లోకాలన్నీ కూడా తిరిగి తిరిగి కాశీకి చేరుకుంటాడు కాలభైరవుడు. ఆయన కాశీలో అడుగు పెట్టగానే వెన్నంటి వస్తున్నటువంటి బ్రహ్మహత్య పెద్దగా కేకలు పెడుతూ పాతాళానికి కుంగిపోతుంది. చేతి నుండి బ్రహ్మ కపాలం జాలి పడిపోయి కపాల తీర్థంగా మారిపోతుంది. ఇక ఆయన కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను రక్షిస్తూ వారి అభీష్టాలను తీరుస్తూ ఉండిపోయాడు.